హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మనం కొబ్బరి తీసేసినాక చిప్పల్ని పడేయకుండా ఇలా గోరింటాకు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా పండుతుంది రెడ్గా. 2 కొబ్బరి చిప్పలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి పక్కన పెట్టుకుని, ఇప్పుడు ఒక పాత గిన్నె గాని, పాత మట్టి కుండ గాని, టేకు డబ్బా గాని తీసుకుని దానిలో ఈ పగలగొట్టిన కొబ్బరి చిప్పల ముక్కలు వేసి, మట్టిపై ఒక గిన్నె పెట్టి, ఈ మట్టి పాత్రపై ఇంకొక గిన్నె పెట్టి దానిలో వాటర్ పోసి, ఈ 2 గిన్నెలకి మధ్యన గ్యాప్ని మైదాతో గాని, గోధుమ పిండితో గాని, నల్ల మట్టితో గాని ఫిల్ వీడియోలో చూపించినట్టుగా. ఈ వీడియోలో ఒక ఆరెంజ్ కలర్ మైదాలో నుంచి ఒక ఆరెంజ్ కలర్ లిక్విడ్ కారుతుంది కదా ఫ్రెండ్స్, ఇదే గోరింటాక్ అనమాట. స్మెల్ అయితే ఎంత బాగుంటుందో. స్టవ్ ఆఫ్ చేసి ఆ మట్టి పాత్రను దిన ఉన్న వాటర్ గిన్నెని రిమూవ్ చేసి, చుట్టూ ఉన్న మైదాను కూడా తీసేసి, లోపలున్న ఖాళీ గిన్నెని తీస్తే లిక్విడ్ వస్తుంది ఒకటి ఆరెంజ్ కలర్. కొంచెం కుంకుమ వేసి చీపురు పుల్లతోని బాగా కలిపితే గోరింటాకు రెడీ. చేతులకి కలకి పెట్టుకుంటే ఎర్రగా